నమో భగవతే నమః. జై తల్లి, జై మాత. ప్రతి ఒక్కరూ కూడా అండి, నేను రోజు కూడా వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే నా కర్తవ్యం. నాకు ఈ దైవశక్తి ఆకర్షించింది అంటారన్నమాట, ఆవగనించింది అంటారు. అట్లాగే నేను కష్టపడి పైకి వచ్చాను. నాకు ఎందుకనో అడుగడుక్కి కూడా ఆ నాగు మా అమ్మమ్మ వారు నన్ను పెంచారు చక్కగా. ఆమె నా తల్లి, రత్తయ్య గారు ఆయనే నా తండ్రి అన్నట్టుగా ఇదైపోయాను. ఆమె అనుగ్రహం, ఆమె ఊపు అనేది నాకు వర్తించింది. అయితే నేను ఎటు వెళ్ళినా సరే అంతంత పాము, ఇంతంత పాము, అలా సైకిల్కి కూడా చుట్టేసుకున్న రోజులు ఉన్నాయి. మేము వెళుతుంటే నవలూరు పుట్ట దగ్గర మేము అద్దెకున్నామండి. అద్దెకుంటే మా కొడుకు, నేను ఇంగ్లీష్లో ఏం చదువుతలేదు, కొడుకు నా బిడ్డ, నా పెళ్ళాం, నేను చూసారా నంగిగా భార్య అని నేను చెప్పను, మోటిగా అని చెప్తాను నేను. చూసేవాళ్ళు చూస్తారు. ఇంకోటి విషయం తెలుసా, రాను రాను మోటియే ముందుకు వస్తాయి. కట్లె పొయ్యి మీద అన్నాలు వండుకోవటం, బుగ్గుల మీద వండుకోవటం, ఇలాంటివి వస్తూ ఉంటాయి. నేను ఒకప్పుడు అనుకున్నాను గుళ్ళు మూత పెడతాను, వచ్చి పడిపోయింది చూసారు కరోనా మూమెంట్లో. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు శుద్ధి చేస్తున్నాను, హ్యాపీ అయిపోతున్నారు. ఏంటి, నేను ఏదో 10 మాలలు వేసుకొని బంగారాలు వేసుకొని యూట్యూబ్ ఛానల్కి వచ్చి నేను పిలవని వస్తాను, మరి ఏది నేను ఎక్కుతాను చేసి అన్నాం. నేను కూడా రావాలని ఉంటుంది నాకు కూడా. మీరు పిలిచారనుకోండి, అసలు ఏంటనేది వస్తాను. నేను ఎన్ని కుటుంబాలు బాగు చేశానో కూడా నేను చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ, దేవత ఎవరైనా పర్లేదు, దేవుడు ఎవరైనా మీ ఇష్టం. మీ ఇంట్లో 2 బాబులు ఉంటారు. ఒక బాబు పేరు ప్రదీప్ అవ్వచ్చు, ఒక బాబు పేరు తాతయ్య అవ్వచ్చు, ఒక పాప పేరు మల్లమ్మ అవ్వచ్చు, ఒక పాప పేరు ఎల్లమ్మ అవ్వచ్చు. ఒకే పేరు ఎందుకు పిలవరు, అది తెలుసుకోండి. అలాగే నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని నమ్మండి. ఇవాళ అబద్ధాన్ని అట్ట పట్టేసుకుంటున్నారు. చూసారా ఎంత బిట్టుగా ఉందో. నిజం ఏముండదు, చూసారా, నిజం నిప్పు లాంటిది, కాలిపోద్ది, ఎప్పటికైనా కాలిపోద్ది. అది నిజం నిప్పు లాంటిది, నిజం అందరికీ తెలుస్తుంది. అబద్ధం దాచేస్తుంది, ఏ రోజుకైనా అది మనకు ప్రమాదమే. అబద్ధం తెలుసా, ఏ రోజు బయటపడిపోద్ది. అది మానవులు మోసం చేయగలరేమో, మన భగవంతుడు రాస్తాడు ఇన్ని సంవత్సరాలు, కానీ అన్ని సంవత్సరాలు మనం బతకాల్సిందే. ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడాలి, ఇన్ని సంవత్సరాలు నువ్వు అనుభవించాలంటే జరిగిద్ది, అంతే. ఇక అట్లాగే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా అందరిలాగా నా అడ్రస్ చెప్పి మీరు రానే చెప్పను. మీ అడ్రస్ చెప్పండి, నేను వస్తాను. నా వీడియో, నా ఫోన్ నెంబర్లు ఉంటాయి. మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా, మీరు ఏదైనా రోగ నిరోధంతో బాధపడుతున్నారా, పంట పొలాలు నాశనం అవుతున్నాయా, వస్తాను, తీసుకెళ్ళండి. ఎక్కడి దాకా వస్తా. నేను రాను, మీరు రాని నన్ను తీసుకెళ్ళండి, వస్తా. అంతేగాని ఒక లిటర్ రమ్మని చెప్పి అక్కడికి ఛార్జీ కూడా డబ్బులు తెలుసా, ఏం చెప్తాం. అందుకనే మీరు వచ్చారనుకోండి, నన్ను తీసుకెళ్ళాలి, మళ్ళీ నన్ను ఇక్కడ వదిలిపెట్టండి, దాన్ని వెళ్దాం, ఏడాదిగా వస్తా. నాకేంటండి బాబు, ప్రతి ఒక్కరు బాగుపడున్నాయని చెప్తుంటే ఏదేదో వీడియోలకి లైకులు వేల ఇది అవుతున్నాయి, కానీ నా దానికి ఏమీ రాదు. 40 మంది 30 మంది 40 మంది ఈ లోపలే చూస్తూ ఉంటారు. మొన్న అంటే రీసెంట్గా, అంటే నేను అనుకోకుండా ఒక 2 నెలల క్రితం ఇటు బేతపడి ఉందండి, కొన్ని ఏర్ల కోసం వెళ్ళి వస్తుంటే ఒక అతను ఒక పాట పెట్టుకు వెళ్తున్నాడు. చూడండి, నా వీడియోలో ఉంటుంది. బాబు నేను యూట్యూబ్లో వస్తానే, ఫేస్బుక్లో వస్తాను, కాస్త పాట పెట్టమంటే భలే సరదా పెట్టుకుంటూ వెళ్తున్నాడు పాట. ఆ పాట వినండి. దానికి ఎంతమంది కొట్టారు తెలుసా లైక్లు? 107 మంది అంత లైక్ కొట్టారు, చూశారు కూడా. చూసారా? అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే, దైవాన్ని నమ్మండి,
ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండండి. అంతే. ఏదో గుడికి వెళ్ళండి. తల్లిలారా, చెల్లిలారా, అక్కలారా అవ్వచ్చు, తల్లులు అవ్వచ్చు. నేను చెప్తున్నాను, ఇంత పర్టికులర్గా చెప్పేది ఎవరు ఉండరు. అర్థమైందా? అలాగే నా వీడియో చూడండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామం. అర్థమైందా? ఎక్కడని చాలామంది కర్ణాటక నుంచి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. ఆంధ్ర, ఇది ఆంధ్ర. నా పేరు మరి దానయ్య. ముద్దంక మంగళగిరి చెప్తున్నా మండలం. మీరు విజయవాడ వచ్చినా మంగళగిరి రావాల్సిందే, గుంటూరు వచ్చినా రావాల్సిందే. ఓకేనా? ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.